దుబాయ్. ఈ పదం విన్నప్పుడు మనసులో ఒక మంత్రముగ్ధమైన లోకం రూపుదిద్దుకుంటుంది. ఆకాశహర్మ్యాలు, మెరిసే మార్కెట్లు, విలాసవంతమైన వాహనాలు, రాచరికపు ఆతిథ్య గృహాలు. ఎవరైనా ఆలోచిస్తారు, ఒక్కసారి అక్కడికి చేరితే జన్మ సఫలమవుతుందని. అయితే ఆ వెలుగుల ఆవల దాచిపెట్టిన అంధకారాన్ని మీరెప్పుడైనా గుర్తించారా? కెమెరాలు ఎన్నటికీ సంగ్రహించలేని సత్యాలను నేను ఇప్పుడు మీ ముందు ఆవిష్కరిస్తాను. ఈరోజు మన చర్చ దుబాయ్ మీద. బాహ్యంగా స్వర్గభూమిలా తోచే, అయితే అంతర్గతంగా అసంఖ్యాక మానవుల అసంపూర్ణ జీవనాలను మరుగునపరచిన మహానగరం. ఈ ఊరిని సృష్టించిన హస్తాలు, కాని స్వయంగా మట్టిలోనే మిగిలిన వ్యక్తుల గాథల గురించి. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అత్యంత ఖ్యాతిగాంచిన మహానగరం. ప్రస్తుతం ఇది గ్లోబల్ సమృద్ధి మరియు సమకాలీనతలో ముందు వరుసలో నిలుస్తుంది. అయితే ఇసుక ఎడారి మధ్యలో స్థితమైన ఈ స్థలం ఎలా ఇంత వైభవంతో మెరుస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 60-70 ఏళ్ల కిందట దుబాయ్లో ప్రత్యేకమైన ఏమీ లేదు. ఇక్కడి నేల శుష్కంగా ఉండేది. వేసవి ఉష్ణమంత తీక్షణంగా ఉండేది. పగటి సమయంలో బాహ్య ప్రపంచానికి అడుగుపెట్టడమే సవాలు. సముద్రం నుంచి ముత్యాలు సేకరించి ప్రజలు ఉపాధి పొందేవారు. చిన్న ఓడల్లో ప్రయాణించి ముత్యాల అమ్మకంతో కుటుంబ జీవనాన్ని సాగించేవారు. ఆకాశస్పర్శీ భవంతులు, విలాసవంతమైన షాపింగ్ సెంటర్లు, నేటి ఆడంబరాలు ఏవీ లేవు. అయితే ఈ పరిణామంలోనే వచ్చింది 966 సంవత్సరం. ఇసుక లోపల నుంచి నూనె బయటపడింది. ఆ క్షణం నుంచి దుబాయ్ విధి పూర్తిగా మారిపోయింది. నూనె ఈ భూమిని స్వర్ణమయంగా తీర్చిదిద్దింది. ఎమిరేట్స్ నాయకులు ఒక కీలక సత్యాన్ని అవగాహన చేసుకున్నారు. కేవలం నూనెపైనే ఆధారపడటం సరిపోదని. అందుకే వ్యాపారం, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పోశారు. బుర్జ్ ఖలీఫా, పామ్ ద్వీపాలు, దుబాయ్ మాల్ వంటి స్వప్న సదృశ్య ప్రాజెక్టులు ఆవిర్భవించాయి. ఇవి నేడు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నాయి. ఈ నిర్మాణాలను రూపొందించిన వారు ప్రధానంగా భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శ్రామికులు. తమ ఇంటివారికి పెద్ద మొత్తాలు సంపాదిస్తామని వాగ్దానాలు చేసి వచ్చినవారు. అయితే వాస్తవికత భిన్నంగా ఉంటుంది. వీరు సూర్యోదయానికి ముందే పని ప్రారంభిస్తారు. 45 నుంచి 50 డిగ్రీల భగభగమండే వేడిలో రోజంతా సిమెంట్, ఇనుప బార్లు, మెషినరీ మధ్య శ్రమ పడతారు. బదులుగా నెలకు కష్టంగా 800 లేదా 1000 దిర్హాంలు లభిస్తాయి. అంటే దాదాపు 18,000 నుంచి 22,000 రూపాయలు. చాలా సంస్థలు శ్రామికుల పాస్పోర్టులను తమ స్వాధీనంలో ఉంచుకుంటాయి, ఉద్యోగం విడిచి పారిపోకుండా. అంటే వారు చట్టపరంగా ఖైదీల్లా బతుకుతారు. వారి ఆవాసాలు అంత చిన్నవి. 8 నుంచి 10 మంది ఒకే గదిలో సర్దుకోవాలి. గోప్యత లేదు, స్వచ్ఛమైన గాలి లేదు. భోజనం కూడా కొన్నిసార్లు కేవలం అన్నం లేదా దాల్తో సర్దుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో మీరు దర్శించే దుబాయ్, బుర్జ్ ఖలీఫా దీప్తులు, స్వర్ణమయ కార్లు, మాల్స్లో సందడి చేసే జనసమూహం, అది కేవలం 10% వాస్తవం. మిగిలిన 90% ఏ కెమెరాలోనూ ఆవిష్కరించని లోకం. అక్కడ మనిషి యంత్ర సమానంగా మారిపోయాడు. ఒక నివేదిక సూచిస్తుంది, ప్రతి ఏటా వందలాది శ్రామికులు పని సమయంలో ప్రాణాలు వదులుతున్నారు. అయితే వారి పేర్లు ఏ వార్తాపత్రికలోనూ ప్రకటనకు రావు. ఎందుకంటే ప్రభుత్వం ఈ సత్యాన్ని ప్రపంచానికి బయటపరచదు. మీడియా పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. నాయకులు ప్రదర్శించాలనుకున్నదే ప్రపంచం దర్శిస్తుంది. దుబాయ్ రాజవంశం ఎంత సమృద్ధవంతమైందంటే వారి సంపదను లెక్కించడం అసంభవం. కానీ ఆ సంపద మూలాల్లో ఆ శ్రామికుల శ్రమ, ఆవేదన కలబడి ఉన్నాయి. వారు ఏ ఆధారాల్లోనూ లిపిబద్ధం కాలేదు. దుబాయ్ని ఇస్లామిక్ మహానగరంగా అభివర్ణిస్తారు.
అక్కడ కఠినమైన నియమాలు అమలులో ఉన్నాయి. అయితే రాత్రి రానిచ్చిన తరువాత కొన్ని మార్గాల్లో చర్చించడానికి కూడా ఇష్టపడని సంఘటనలు సంభవిస్తాయి. అనేక అంతర్జాతీయ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దుబాయ్లో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారాల రహస్య నెట్వర్క్ నడుస్తోంది. ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల నుంచి స్త్రీలను మోడలింగ్ లేదా హోటల్ ఉద్యోగాల స్వప్నాలు చూపించి తరలిస్తారు. అయితే అక్కడికి చేరిన తర్వాత వారిని బలవంతంగా ఆ మురికి లోకంలోకి తోసేస్తారు. అక్కడ నుంచి బయటపడటం అసాధ్యం. హృదయ విదారకమైన విషయం ఏమిటంటే, ఈ స్త్రీలు పోలీసుల వద్దకు వెళ్తే వారిపైనే ఆరోపణలు మోపుతారు. వారిని కారాగారానికి తరలిస్తారు లేదా దేశం నుంచి వెలివేస్తారు. ఇక్కడ న్యాయం సంపన్నులకు మరియు పేదలకు విభిన్నంగా అమలవుతుంది. ప్రముఖ వ్యాపారి ఏదైనా తప్పిదం చేస్తే విషయం అణచివేయబడుతుంది. కానీ శ్రామికుడు తన యజమానితో వివాదపడితే నేరుగా కారాగారం లేదా వెలివేత. ఈ పద్ధతిని కఫాలా వ్యవస్థ అంటారు. దీని ప్రకారం శ్రామికుడు యజమాని అనుజ్ఞ లేకుండా ఉద్యోగం వెడవలేడు. అంటే అతను ఉద్యోగం చేయడం కాదు, బానిసలా జీవిస్తున్నాడు. చాలామంది శ్రామికులు తమ ఇంటివారికి నెలవారీ ఆదాయం పంపలేరు. ఎందుకంటే వేతనాలు నెలల తరబడి నిలిపివేస్తారు. కుటుంబం భావిస్తుంది తమ సంతానం విదేశంలో సుఖంగా ఉన్నాడని. కాని సత్యమేమిటంటే వారు తమ స్వాతంత్ర్యాన్ని కూడా త్యాగం చేస్తారు. దుబాయ్లో ప్రతి అంశం వైభవంగా తోస్తుంది. కాని అంతర్గత వ్యవస్థ చాలా కఠోరమైంది. అక్కడ ప్రతి చర్య నిఘాలోనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం లేదా రాజవంశం వ్యతిరేకంగా ఒక్క పదం రాయడానికి స్థలం లేదు. ఎవరైనా మాట్లాడితే తక్షణం కారాగారం లేదా జరిమానా. స్వేచ్ఛా వ్యక్తీకరణ చేసేవారు క్రమంగా అదృశ్యమవుతారు. వ్యవస్థను ప్రశంసించేవారికి మాత్రం అవకాశాలు లభిస్తాయి. దుబాయ్కి మరో ముఖముంది. అక్కడి రాత్రి జీవితం. రాత్రి పూర్తవగానే విలాసవంతమైన వాహనాలు క్లబ్ల ముందు క్యూలు కడతాయి. వందల కోట్ల విలువైన పానీయాలు, మోడల్స్, పార్టీల్లో మునిగిపోయిన సమూహం. బాహ్యంగా ఈ లోకం అద్భుతంగా కనబడుతుంది. కాని అంతర్గతంగా చాలా అంశాలు కుళ్ళిపోతున్నాయి. చాలా విదేశీ మోడల్స్ లేదా ఎయిర్ హోస్టెస్లను ఇక్కడికి ఆహ్వానిస్తారు. కాని వారికి తమకు ఏమీ ఎదురవుతుందో తెలియదు. కొన్ని రోజుల తర్వాత వారు అలాంటి ఉచ్చుల్లో ఇరుక్కుపోతారు. అక్కడ నుంచి బయటపడటం అసంభవం. దుబాయ్లో ప్రతి అంశం వైభవంగా తోస్తుంది. కాని ఈ వైభవం కొందరి జీవితాల వినాశనంపై ఆధారపడి ఉంది. అయితే దుబాయ్ దుర్మార్గమైన స్థలమా? కాదు, నగరం కాదు. సమస్య ఆ వ్యవస్థలో ఉంది. మనిషిని కేవలం ఆదాయ సాధనంగా మార్చిన వ్యవస్థలో. ఈ వ్యవస్థ పేదల శ్రమతో సంపన్నుల వెలుగును విస్తరిస్తుంది. దుబాయ్ మనకు ఒక దర్పణాన్ని చూపుతుంది. సమాజంలో మానవీయత కంటే సంపద ప్రదర్శన పెరిగినప్పుడు మెరిసే మహానగరాల వెనుక అనంతమైన అంధకారాలు మరుగుపడతాయని. మరుసటిసారి బుర్జ్ ఖలీఫా చిత్రాన్ని దర్శించినప్పుడు, దుబాయ్ స్కైలైన్ను అభినందించినప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి. ఈ దీప్తుల వెనుక ఎంతమంది శ్రామికుల నిద్రలు హరించబడ్డాయి, ఎన్ని స్వప్నాలు ఇసుకలో కలిసిపోయాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ వ్యక్తుల గురించి. వారే దుబాయ్ వైభవాన్ని సృష్టించినవారు. ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది భారతీయ శ్రామికులు యుఏఈ, దుబాయ్లో ఉపాధి కోసం వస్తారు. వారి స్వప్నం గృహ నిర్మాణం, సంతాన విద్య, కుటుంబ ఆవశ్యకతలు. కాని అక్కడికి చేరిన తర్వాత వారికి అర్థమవుతుంది, ఇది స్వప్నాల మహానగరం కాదు, సంఘర్షణల మహానగరం. చాలామంది శ్రామికులు సంవత్సరాల తర్వాత స్వదేశం తిరిగి వచ్చినప్పుడు వారి వద్ద అలసట, నిరాశలు మాత్రమే మిగులుతాయి. కొందరు అసలు జీవంతో తిరిగి రాలేరు. దుబాయ్ ప్రభుత్వం కోరుకుంటుంది తమ మహానగరం ఎప్పుడూ స్వప్నసౌరభంగా తోచాలని. అందుకే సత్యాలను అణచివేస్తారు. వార్తావాహకులను అడ్డుకుంటారు. రిపోర్టులను సెన్సార్ చేస్తారు. వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పినవారిని మౌనంగా చేస్తారు లేదా దేశం నుంచి తరిమేస్తారు. అయితే దుబాయ్ కేవలం దుర్మార్గం మాత్రమే కాదు. అక్కడ శ్రమించే చాలామంది తమ స్వప్నాలను సాకారం చేసుకుంటారు. కొందరు వ్యాపారంలో జయం సాధిస్తారు. కొందరు ఆతిథ్య గుహాల్లో,
టెక్నాలజీ సంస్థల్లో పనిచేసి ప్రశంసలు పొందుతారు. కానీ అలాంటివారు చాలా తక్కువ. ఎక్కువ మంది వారి గాథలు ఎవరూ విననివారే. దుబాయ్ కేవలం దుర్మార్గమని భావించడం కూడా తప్పు. అసలు సమస్య ఆ వ్యవస్థలో ఉంది. మనిషిని కేవలం సంపాదన సాధనంగా మార్చిన వ్యవస్థలో. ఒక వర్గానికి అన్నీ లభిస్తాయి, మరో వర్గానికి కేవలం అవసరాలు మాత్రమే. దుబాయ్ సత్యం మనకు బోధిస్తుంది ఏమిటంటే, వెలుగును చూసి ఏ స్థలాన్ని స్వర్గమని భావించవద్దు. ప్రతి వెలుగు వెనుక నీడ ఉంటుంది. ప్రతి ఎత్తైన నిర్మాణం కింద ఎన్నో స్వప్నాలు పాతిపెట్టబడి ఉంటాయి. మరుసటిసారి సామాజిక మాధ్యమాల్లో బుర్జ్ ఖలీఫా దీప్తులను దర్శించినప్పుడు, దుబాయ్ మార్గాల వైభవం గురించి విన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ చిత్రం వెనుక ఎంతమంది కళ్ల నిద్రలు హరించబడ్డాయి, ఎంతమంది సంవత్సరాలుగా స్వదేశం తిరిగి రాలేకపోయారు, ఎన్ని స్త్రీలు తమ మాతృభూమిని తలచుకుంటూ విలపిస్తున్నారు, ఎంతమంది శ్రామికులు ఏ ఆధారాల్లోనూ లిపిబద్ధం కాలేదు. దుబాయ్ సత్యమేమిటంటే, దాని వెలుగు ఎంత ప్రకాశవంతమో దాని అంధకారం అంతకంటే గాఢమైంది. అయినా మీరు ఎప్పుడైనా దుబాయ్కి ప్రయాణిస్తే కేవలం ఎత్తులను మాత్రమే దర్శించకండి, కిందకు దృష్టి సారించండి. అక్కడ ఈ మహానగరాన్ని సృష్టించిన అసంఖ్యాక శ్రమ మీకు కనబడుతుంది. స్నేహితులారా, ఈ గాథ మీకు ఆకట్టుకుంటే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే సత్యాన్ని వెల్లడించడం కూడా ఒక రకమైన బాధ్యత. మరియు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట చిహ్నాన్ని కూడా యాక్టివేట్ చేయండి. దాంతో మా వీడియోలు మిస్ అవ్వకుండా మీరే మొదట చూడవచ్చు.